పిల్లల్లో కామన్‌గా హెడ్‌ఏక్స్ అనేవి వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ రీజన్స్ అంటే వెరీ కామన్ రీజన్స్ వచ్చేసి కామన్‌గా ఐ సైట్ ఇష్యూస్ ఉంటాయి. అంటే లాంగ్ సైట్ ఐ మీన్ సరిగ్గా చూడలేని వాళ్ళు, ఎవరికైతే సైట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కామన్‌గా ఈ బ్యాక్ పార్ట్ ఆఫ్ ది హెడేక్‌లో హెడేక్స్ వస్తుంటాయి కామన్‌గా. సెకండ్ రీజన్ వచ్చేసి స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెడేక్స్. అంటే ఎగ్జామ్స్ వల్ల ఆర్ స్టడీస్ వల్ల పేరెంట్స్ స్ట్రెస్ వల్ల, టీచర్ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెడేక్స్ అనేవి కామన్‌గా వస్తుంటాయి. థర్డ్ రీజన్ వచ్చేసి కామన్‌గా మనకి ఫ్రంటల్ హెడేక్ అంటే సైనసైటిస్ వల్ల కామన్‌గా ఫ్రంటల్ హెడేక్స్ వస్తుంటాయి. సైనసైటిస్ ఎందుకొస్తది కామన్‌గా లాంగ్ స్టాండింగ్ కోల్డ్ ఉన్న చిల్డ్రన్‌లో ఈ అలర్జిక్ రైనైటిస్ అనే పిల్లలుంటారు మనకి. ఎందుకంటే వాళ్ళకి సెన్సిటివ్ ముక్కు ఉంటుంది. దాని ద్వారా ఏమైద్ది సెన్సిటివ్‌గా పంజెంట్ స్మెల్స్ ఎనీ పర్ఫ్యూమ్స్ ఎనీ కోల్డ్ ఎయిర్ కోల్డ్ ఫుడ్ ఇంటేక్ వల్ల కూడా మనకి సైనస్ ఫార్మ్ అయ్యి సైనసెస్‌లో ఫ్లమ్ ఫార్మ్ అవ్వటం వల్ల కామన్‌గా ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది హెడ్‌లో హెడేక్స్ వస్తుంటాయన్నమాట కామన్‌గా. ముఖ్యంగా పిల్లలు చదువుకునేటప్పుడు, రాసుకునేటప్పుడు కిందకి వంగి రాసుకుంటుంటారు కాబట్టి దీనివల్ల పేరెంట్స్‌కొచ్చి నాకు హెడేక్ ఎక్కువొస్తుంది, హెడేక్ వస్తుందంటారన్నమాట కామన్‌గా. సో, పేరెంట్స్ అనుకుంటారు వీడికి చదువుకున్నప్పుడు, రాసుకున్నప్పుడు హెడేక్స్ వస్తుంటాయి. మిగతా టైంలో బానే ఉంటాడు అంటారు. కాకపోతే ఈ హెడ్ అనేది కిందకి వంచి రాయటం వల్ల కామన్‌గా ఈ సైనస్‌లో ఫ్లమ్ ఫార్మ్ అవ్వటం వల్ల ఈ ఫ్రంటల్ హెడేక్స్ అనేవి వస్తుంటాయన్నమాట. సెకండ్ రీజన్ వచ్చేసి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఐసైట్. చాలామంది పిల్లల్లో మనం తొందరగా గ్రహించం. ఐసైట్ ఉంటుంది. అండ్ రొటీన్ స్క్రీనింగ్స్ చేయించం. ఎవ్రీ ఇయర్ పిల్లోడికి మనం నార్మల్‌గా అయితే ఐ స్క్రీనింగ్ చేయించాలి. ఐసైట్ ఎంతుంది? ఉందా? లేదా? అని తెలుసుకోవాల్సి ఉంటది. నౌ-ఎ-డేస్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్‌లో చేస్తున్నారు రొటీన్ స్క్రీనింగ్స్ వచ్చేసి. దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ కామన్‌గా మనం కొన్ని కొన్ని సార్లు మిస్ అవుతుంటాం ఈ ఐ స్క్రీనింగ్స్ అనేవి. సో, పిల్లలు ఐసైట్ అనేది బోర్డ్ మీద గాని, టీచర్ చెప్పే స్క్రీన్ మీద లెటర్స్‌ని ఫోకస్ చేయడం కోసం వాళ్ళ ఐ అనేది ఎక్కువ స్ట్రెయిన్ అవుతది. దీని ద్వారా కూడా మనకు కామన్‌గా బ్యాక్ పార్ట్ ఆఫ్ అవర్ హెడ్‌లో హెడేక్ వస్తుంటదనమాట. దీన్నే ఆసిపిటల్ హెడేక్ అంటాం. పర్టిక్యులర్‌లీ ఐ సైట్ ఉన్న చిల్డ్రన్‌లో వస్తుంటది. థర్డ్ థింగ్ వచ్చేసి స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెడేక్. మనందరికి తెలుసు నౌ-ఎ-డేస్ అందరూ గూడా పేరెంట్స్ టీచర్స్, స్కూల్స్ కంపల్సరీ పిల్లోడి మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు. స్ట్రెస్ చేస్తుంటారు. ఎగ్జామ్స్ ఉంటాయని, లేదా టెస్ట్స్ ఉంటాయని, ఎగ్జామ్స్‌లో బెటర్‌గా ప్రివేల్ అవ్వాలని చెప్పి ఇవన్నీ కామన్‌గా చేస్తుంటాం. సో, దీనివల్ల గూడా కామన్‌గా మనకి స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెడేక్స్ అని గూడా వస్తుంటాయి. ఇవి వెరీ నార్మల్. ఇవన్నీ కూడా ట్రీటబుల్ థింగ్స్. ఐసైట్ చెక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా హెడేక్ తగ్గుతది. సైనసైటిస్ అని మనం దానికి ట్రీట్మెంట్స్ వాడితే ఆటోమేటిక్‌గా హెడేక్ తగ్గుతుంది. స్ట్రెస్ అనేది మనం అండర్‌లయింగ్ ఫ్యాక్టర్స్ చూసుకొని వాటిని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి హెడేక్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇలా కాకుండా వెరీ రేర్ హెడేక్స్ ఉంటాయి. అవి లాంగ్ స్టాండింగ్ హెడేక్స్ అంటాం వాటిని. ఒకటి వచ్చేసి మైగ్రేన్ ముఖ్యంగా అడోలసెంట్ చిల్డ్రన్, ప్రీ అడోలసెంట్ చిల్డ్రన్, అడోలసెంట్ ఏజ్ చిల్డ్రన్‌కి కామన్‌గా వస్తుంటది మైగ్రేన్. ఇది కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్ అనుకోండి, మోర్ ఫోన్ అడిక్షన్ అనుకోండి, ఆర్ ఎనీ పర్సనల్ స్ట్రెస్, ప్రొఫెషనల్ స్ట్రెస్ కూడా ఉండొచ్చు. దాని ద్వారా కూడా ఈ మైగ్రేన్స్ అనేవి కామన్‌గా అటాక్ అవుతుంటాయి చిల్డ్రన్‌లో. ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మైగ్రేన్స్ ముఖ్యంగా ఈ అడోలసెంట్ ఏజ్ చిల్డ్రన్‌లో. సో, దాన్ని కూడా మనం అడ్రెస్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వెరీ అన్‌కామన్ థింగ్స్ కూడా ఉంటాయి హెడేక్ రావడానికి. ఒకటొచ్చేసి మన బ్రెయిన్‌లో ఏమన్నా స్పేస్ ఆక్యుపైయింగ్ లెషన్స్ అంటాం అనమాట. స్పేస్ ఆక్యుపైయింగ్ లెషన్స్ అంటే అదేమన్నా సిస్ట్ గాని, గడ్డ కానీ, బ్లడ్ క్లాట్ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. వీటి వల్ల కూడా మనకి చాలా అంటే లాంగ్ స్టాండింగ్ హెడేక్ చెప్తా ఉంటాడు చైల్డ్. ఇలాంటివి ఉన్నప్పుడు గనక మనం నియర్ బై పీడియాట్రిషియన్ గాని, న్యూరో ఫిజిషియన్ గాని చూపిస్తే గనక వాళ్ళు మనకి అడ్రెస్ చేసి చూస్తారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏమన్నా ఎప్పుడైనా కింద పడి ఉంటారు. ఒక్కొక్కసారి బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీనివల్ల కూడా మనకి అప్పటికి అర్థం కాదు కానీ లాంగ్ స్టాండింగ్‌లో మనకి హెడేక్ చెప్తా ఉంటాడు చైల్డ్. ఒక్కొక్కసారి వెరీ అన్‌కామన్‌గా వచ్చేసి ఏవీ మాల్‌ఫార్మేషన్ అని కొన్ని ఉంటాయి హెడ్‌లో. ఈ బై జెనెటిక్ వచ్చే దాని ద్వారా కామన్‌గా వస్తుంటదనమాట. అండ్ ఇవి వెరీ అన్‌కామన్, నాట్ కామన్. బట్ పర్టిక్యులర్ మనం అడ్రెస్ చేసుకోవాల్సిన ఫ్రీక్వెంట్ హెడేక్స్ వచ్చేసి కామన్‌గా వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో వస్తుంటాయి హెడేక్స్. అది పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. ఇలా కాకుండా ఫీవర్ లేదు, కాఫ్ లేదు, కోల్డ్ లేదు. బట్ హెడేక్స్ మాత్రం చెప్తున్నానంటే ఒకటి మనము సైనసైటిస్, స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెడేక్స్, ఐసైట్ బేస్డ్ హెడేక్స్ ఇవి మనం రూల్ ఔట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.